హాయ్ అండి, వెల్కమ్ టు రోజ్ కిచెన్. ఈరోజు నేను మీకు నడుముకు బలాన్ని ఇచ్చే రుచికరమైన దిబ్బ రొట్టెను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తానండి. ఒక బౌల్ తీసుకొని 1/2 కేజీ మినపగుళ్ళు, ఒక చిన్న టీ గ్లాసు బియ్యం అండి. స్టోర్ బియ్యం అయినా తీసుకోవచ్చు, మామూలు బియ్యం అయినా తీసుకోవచ్చు. 2 స్పూన్ల పచ్చిశనగపప్పు, మెంతులండి ఒక 10 గింజలు అయితే చాలండి, ఎక్కువ అవసరం లేదు. ఇందులో వాటర్ పోసేసుకొని 5 నుంచి 6 గంటల వరకు నానబెట్టేసుకోవాలి. దీని మీద మూత పెట్టేసేయండి. ఆరు గంటలైంది, చూద్దామండి. పప్పు చక్కగా నానిపోయినాయి. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లో తీసుకుందాము. ఈ పప్పు మొత్తాన్ని మిక్సీ జార్లో తీసుకోండి. 2 పచ్చిమిర్చి, 1 ఇంచు అల్లం ముక్క అండి. అల్లం ముక్కని కట్ చేసి ముక్కలుగా వేసేసుకోండి. 1 స్పూన్ ఉప్పు మీ టేస్ట్కి తగ్గట్టు చూసి వేసుకోండి. కొంచెం నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పిండి ఇలా మెత్తగా ఉండాలండి, అప్పుడే దిబ్బ రొట్టె రుచిగా ఉంటుంది. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పిండిలో 1 స్పూను జీలకర్ర వేసి బాగా కలపండి. పిండి మొత్తం కలిసేటట్లు కలపాలండి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద పెనం పెట్టి అందులో 1 స్పూన్ నెయ్యి వేసేసుకోవాలి. నెయ్యి హీట్ అయిన తర్వాత మనం రుబ్బి పెట్టుకున్న పిండిని ఇలా వేసుకోవాలండి. రొట్టెలాగా వేసుకోండి. 1 స్పూన్ నెయ్యిని ఇలా వేసుకోవాలండి చుట్టూరా. పైన కూడా 1 స్పూన్ వేసేసుకోండి. నెయ్యికి బదులు మీరు నూనె అయినా వేసుకోవచ్చండి. ఇప్పుడు దీని మీద మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఐదు నిమిషాలు అయింది, చూద్దామండి. చూడండి, ఎర్రగా కాలిపోయింది. ఇప్పుడు రెండో వైపు కూడా 5 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుందాము. 5 నిమిషాలు అయిందండి, చూద్దాము. రెండు వైపులా చక్కగా ఎర్రగా కాలిపోయినాయండి, తీసేద్దాము. మిగిలిన పిండిని కూడా ఇలాగే వేసుకోవాలండి. ఇడ్లీ పిండితోనే కాకుండా ఈసారి బియ్యంతో కూడా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చాలా మెత్తగా సాఫ్ట్గా ఉంటాయండి. ఒకసారి ట్రై చేసి చూడండి. చిన్నపిల్లల దగ్గర నుంచి పండు ముసలి వాళ్ళ వరకు నడుముకి చాలా బలాన్ని ఇస్తుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుందండి. మీకు ఇష్టమైన పచ్చడితో కానీ కారపొడితో కానీ సర్వ్ చేసుకోండి. చాలా చెరుకు పానకంతో కానీ బెల్లం పానకంతో కానీ చాలా రుచిగా ఉంటుందండి. ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.